దమ్ము శ్రీజ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అనేది వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఒక కన్నుల పండగ అనుకోవచ్చు. ఎందుకంటే దమ్ము శ్రీజ ఎంట్రీ అయితే జరిగింది. ఎంట్రీ జరిగినంత వరకు ఓకే. మరి ఉంటుందా లేకపోతే జస్ట్ నామినేషన్స్ చేసి వెళ్ళిపోతుందా అనేదైతే చూడాలి. అండ్ మర్యాద మనిషి అండ్ ఫ్లోరా సైని అండ్ ప్రియా వీళ్ళు నలుగురు అయితే ప్రోమోలో కనిపించారు. మరి మిగతా వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా వస్తారా లేదా అనేది చూడాలి. మరి వీళ్ళు ఇంతకుముందు బిగ్ బాస్ 8లో కూడా ఇలాగే జరిగింది. ఎపిసోడ్ వైల్డ్ కార్డ్స్ వచ్చేసిన తర్వాత ఎలిమినేట్ అయితే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ వచ్చి నామినేషన్స్ జరిగాయి. అంటే మీరు ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు, బ్యాక్ బిచ్చింగ్ చేశారు అని చెప్పి ఒక సింహాసనం ఇచ్చి సోనియా కానీ మిగతా వీళ్ళందరూ కానీ కూర్చొని మళ్ళీ వచ్చి నామినేట్ చేయడం జరిగింది. షుగర్ బాటిల్ తోటి కొట్టి నామినేట్ చేశారు. సేమ్ వే ఈ ఎపిసోడ్లో కూడా ఈ బిగ్ బాస్ 9 సీజన్లో కూడా సేమ్ అలాగే జరగబోతుంది నామినేషన్స్. కాకపోతే వీళ్ళకి 2 వెపన్స్ ఇచ్చారు. 2 వెపన్స్ కూడా ఒక్క నామినేషన్ ఏమో వాళ్ళు చేయడానికి అండ్ ఇంకొక నామినేషన్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ అండ్ తనుజ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉన్నారు. మేబీ వాళ్ళకి వెపన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవడానికి కూడా ఉందేమో. ఎందుకంటే తనుజని డైరెక్ట్ నామినేట్ చేస్తాడు, వెపన్ తోటి నామినేట్ చేస్తాడు అనమాట ఇమాన్యుల్. సో అందుకు అనిపిస్తుంది ఒక 2 వెపన్స్ వచ్చారు, ఒక వెపన్ వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేసిన తర్వాత వీళ్ళు కూడా నామినేట్ చేయడానికి ఉందేమో, వాళ్ళు తెచ్చిన వెపన్ వాళ్ళకి ఇస్తారేమో అని అనిపిస్తుంది. సో మర్యాద మనిషి కళ్యాణ్ని నామినేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చి తన పాయింట్స్ చెప్పాడు, నువ్వు అన్నని ఇమాన్యుల్ని ఇలాగా మోసం చేశావు, అలా మోసం చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి పాయింట్స్ చెప్తున్నాడు. నామినేషన్ చేస్తేనే కదా పాయింట్స్ చెప్తారు. కాబట్టి ప్రోమోలో చాలా క్లియర్గా చూపించారు. దమ్ము శ్రీజ రావడంతో మనకి కళ్యాణ్తో నామినేట్ చేసింది వెపన్ గుచ్చి అని చెప్పి చూపించారు. కాబట్టి 2 నామినేషన్స్ అక్కడే పడ్డాయని అనుకోవచ్చు. మరి మిగతా వాళ్ళు అక్కడ ఉండే కంటెస్టెంట్స్లో ఎవరైనా నామినేట్ చేశారా లేదా తెలీదు. ఒకవేళ చేసినా చేయకపోయినా 2 ఓట్స్ ఆల్రెడీ పడ్డాయి. కాబట్టి ఈ వీక్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటాడు అని అనిపిస్తుంది. ఇమాన్యుల్ క్యాప్టెన్ కాబట్టి క్యాప్టెన్ నుంచి సేవ్ అయిపోతాడు. మిగతా వాళ్ళు తనూజ అండ్ సంజన వీళ్ళందరూ ఉన్నారు. డైరెక్ట్ నామినేషన్స్లో మాధురి ఉంది కాబట్టి మాధురి అండ్ కళ్యాణ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వస్తారనేది చూడాలి. వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి పాయింట్స్ పెడతారు అనేది చూడాలి. ప్రియా రాగానే సంజన మీద ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, మీరు బాడీ షేమింగ్గా మాట్లాడుతున్నారు, లావుగా ఉన్నారని మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్, అండ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్, అసలు క్లాస్ అంటే ఏంటి, ఇలాంటివి ఇక్కడ పనికిరావు బిగ్ బాస్ హౌస్లో. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చారు, గేమ్ అన్నప్పుడు గేమ్ లాగా ఆడాలి అని చెప్పి కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది. అండ్ ది హైలైట్ డైలాగ్ ఏంటి అంటే మొత్తం ప్రోమోలో మర్యాద మనిషి లాస్ట్లో ఒక డైలాగ్ వదులుతాడు. ఏంటి అంటే ముద్దు ముద్దు మాటలతో మందార పువ్వుని చెవులో పెడుతున్నారు అని చెప్పి అన్నారు. డైరెక్ట్గా తనుజానే అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ ఎంతవరకు తీసుకుంటారు లేకపోతే ఏంటి, తనుజకి ఏమైనా అర్థమవుతుందా లేదా, తన గేమ్ ప్లే ఏంటి, ఇప్పటికైనా చేంజ్ చేస్తుందా, ఇంకా క్యూట్గానే ఉంటూ అంతే సీరియల్ యాక్టింగ్ చేసుకుంటూ ముందు దాకా తీసుకెళ్తారా, ఎందుకు తనుజ నచ్చుతుంది, అసలు ఇంకెవరు నామినేషన్స్లో వస్తారనుకున్నారు కింద కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.